చైనాకు సంబంధించిన స్కిల్ ప్రొఫెషనల్స్ వృత్తి నిపుణులు ఎవరైతే భారతదేశానికి రావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వీసా నిబంధనలు త్వరితగతంగా అంటే ఫాస్టర్ పేజ్లో వాళ్ళకి వీసాస్ వచ్చేటట్లు భారతదేశం వీసా రూల్స్ని మారుస్తుందంట. దీనికి సంబంధించి మనం చూస్తే గనక ఇండియా చైనా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనందరూ తెలుసు 2020 గాల్వన్ వ్యాలీ ఇష్యూస్ క్లాషెస్ తర్వాత ఇండియా చైనా సంబంధాలు కాస్త తగ్గాయి. తర్వాత మనం చూస్తే 2024 నుంచి మళ్ళీ అవి మెరుగుపడటం స్టార్ట్ అయ్యాయన్నమాట. ప్రత్యేకంగా మళ్ళీ కూడా ఇండియా చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్, ఇప్పుడు ఇండియా చైనా మధ్య వీసాస్, టూరిజం వీటి మీద మళ్ళా ఫోకస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఓ పక్క అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం H1B వీసా రూల్స్ అవన్నీ టైటన్ చేసి స్ట్రిక్టన్ చేసి చేస్తుంటే, మరోపక్క ఇండియా చైనాతో రష్యాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటుంది. రీసెంట్గా మనం చూసాం రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చి వెళ్ళారు. ఇండియా రష్యా కూడా టూరిస్ట్ వీసాస్ గురించి, టూరిజం గురించి, ముఖ్యంగా హాజిల్ ఫ్రీ ట్రావెల్ గురించి చర్చించుకున్నాయి. ఇప్పుడు ఇండియా చైనా నుంచి స్కిల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే భారతదేశానికి వస్తారో వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇప్పుడు ఇండియా ఇవ్వబోతుంది అనమాట. ఇండియన్ ప్రొఫెషనల్స్ కూడా చైనాలో మరింత డిమాండ్ పెరగబోతుందని మనకు అర్థమవుతుంది.